బ్రేక్ కోసం ఆగాం కదండి. ఆద్య ఇక్కడ ఆడుకుంటుంది. ఒక చిన్న స్టిక్ దొరికింది తనకి, అది పట్టుకొని తిరుగుతున్నది. మన ఎయిర్బిఎన్బి నుంచి ఇప్పుడే ట్రావెల్ స్టార్ట్ చేసామండి. యోసెమిటీ నేషనల్ పార్క్ గేట్ దగ్గరికి వెళ్ళటానికి మనకి ట్రాఫిక్ లేకపోతే 25 minutes పడుతుంది. బట్ మార్నింగ్ మనం స్టార్ట్ అయితే కనుక ఆల్మోస్ట్ 2 hours అలా పట్టే అవకాశం కూడా ఉన్నది ట్రాఫిక్ బట్టి. సో ఇప్పుడు మనమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. చూడాలి ఎంతసేపు పడుతుందో మనకి. వెళ్లే దారంతా కూడా మొత్తం ట్రీసే ఉన్నాయి. మీకు ఆ వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే గ్రీనరీ, నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వచ్చేసామండి. మనం యోసెమిటీ నేషనల్ పార్క్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకున్న ప్లేసెస్ కి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం మ్యారిపోసా గ్రోవ్ కి వెళ్ళాలి అంటే ఒక 2 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ హైక్ చేయాల్సి ఉంటుంది, అదొక 3 hours ట్రావెల్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ కి డిఫరెంట్ టైమ్స్ పడుతుంది. బట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్. నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. మీరు ఎప్పుడైనా సరే ప్లాన్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా యోసెమిటీ నేషనల్ పార్క్ పక్కాగా మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో మన కారే ఉన్నదండి. ఈ కార్ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి కౌంటర్ లో మన రిజర్వేషన్ చూపించేస్తే మనం డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ డే ఆఫ్ అవర్ ట్రావెల్ అండి. ఈ రోజు మనం టనల్ వ్యూ చూడటానికి వెళ్తున్నాము. అసలు టనల్ వ్యూ అని ఎందుకు పేరు వచ్చింది, అసలు ఏముంటది అక్కడ, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆన్ అవర్ వే అసలు ఏమేమి ఎదురవుతాయో కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో సో ఫార్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం ఇప్పుడు వెళ్తున్న టనల్ వ్యూ ఆల్మోస్ట్ 4300 feet హైట్ లో ఉన్నదండి. సో ఇప్పుడు మనం ఆ హైట్ కి వెళ్తున్నాము. మీరు ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్న ట్రీస్ అన్ని కూడాను వైల్డ్ ఫైర్స్ లో కాలిపోయిన చెట్లండి. అసలు కాలిఫోర్నియా అంటేనే వైల్డ్ ఫైర్స్ కి చాలా ఫేమస్. కొన్ని నేచురల్ గా కాజ్ అయిన వైల్డ్ ఫైర్స్ ఉంటాయి, ఇంకొన్ని హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఫామ్ అయ్యి ఇలాగా ట్రీస్ అన్ని కాలిపోతూ ఉంటాయి. అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఈ ట్రీస్ మళ్ళీ ఎలాగ పెరుగుతున్నాయి అన్నది కూడాను మనం ముందు వెళ్ళి చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఒక టనల్ లోకి వెళ్ళబోతున్నామండి. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది. చూడండి, ఇప్పుడే ఫ్రెష్ గా ఫారెస్ట్ ఫైర్ అనేది ఆపినట్టున్నారు. చిన్నగా స్మోక్ కూడా వచ్చింది. మొత్తం ట్రీస్ అన్ని కూడా ఆ ఏరియాలో చిన్నగా బ్లాక్ గా అయిపోయాయి. చూసారా కిందనంతా కూడాను. మేబీ ఇది మ్యాన్ మేడ్ వైల్డ్ ఫైర్ అనుకుంటున్నాను నేను, జస్ట్ ఎకో బ్యాలెన్స్ కోసం అన్నట్టు. మన లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉన్నదండి. చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఆగి ఉన్నాయో. అంతమంది కూడాను ఆ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళారు. సో మనం ఫస్ట్ అయితే టనల్ వ్యూ చూడటానికి వెళ్దాము. ఆన్ అవర్ వే బ్యాక్ ఆ వ్యూ పాయింట్ కూడా కవర్ చేద్దాము. మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయండి. ఆ వాటర్ ఫాల్స్ కి ఒక పేరు కూడా ఉంది, బ్రైడల్ వెల్ వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఆ షేప్ లో ఉంటదని దానికి ఆ పేరంట. బ్యూటిఫుల్. అసలు ఆ కొండల మధ్యలో ఆ వాటర్ ఫాల్స్ చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. మనం వాటర్ ఫాల్స్ చూడటానికి కూడా వెళ్తున్నాము. మన ట్రిప్ లో అదొక ప్లాన్ కూడా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ది మోస్ట్ ఫేమస్ ఎల్ క్యాపిటన్ అండి. ఎందుకు అంత ఫేమస్ అంటున్నానంటే దీని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 2.5 times ఎక్కువ అంట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా. అలాగే ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 times ఎక్కువ అంట ఐఫిల్ టవర్ కన్నా. అండ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ క్లైంబర్స్ అంట ఈ ఎల్ క్యాపిటన్ మౌంటైన్ ఎక్కడానికి. అండ్ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఈ ఎల్ క్యాపిటన్ ని క్యాప్చర్ చేయడానికి అన్నట్టుగా వస్తారు. ద బ్యూటీ ఆఫ్ ఆల్ ది మౌంటైన్స్ అన్న పేరు కూడా ఉన్నది దీనికి. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. అసలు మన చుట్టూ ఎంత అందంగా ఉన్నదో. ఆ కొండలు, ఆ చెట్టులు, గ్రీనరీ, ఎక్సలెంట్ వ్యూ. అసలు మధ్యలో స్కై కనిపిస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది చూడండి. ఇలా నేను చూపించగలగటం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. ఇలా దగ్గరకు వచ్చి చూడలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది టనల్ వ్యూ అండి. ఈ టనల్ వ్యూ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒక టనల్ షేప్ లో వ్యూ పాయింట్స్ అన్ని ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఎల్ క్యాపిటన్ ఉన్నది, సెంటర్ లో హాఫ్ డోమ్ ఉన్నది, రైట్ సైడ్ ఏమో జాగ్రత్తగా గమనిస్తే బ్రైడల్ వెల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా ఒక టనల్ లాగా కనిపిస్తాయి కాబట్టి దీనికి టనల్ వ్యూ అన్న పేరు వచ్చింది. మనం ఇప్పుడు బ్రైడల్ వెల్ ఫాల్సే కాకపోతే డిఫరెంట్ వ్యూ నుంచి చూస్తున్నామండి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నది, సో ఆగాము ఇక్కడ. అలాగే ఇక్కడ రివర్ లో చాలా మంది ఆడుకుంటున్నారు కూడాను. సో మేము కూడా ఇక్కడ కాసేపు ఆగి ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ వ్యూ అయితే కూడా ఇక్కడ చాలా బాగుంది. జస్ట్ ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి చూస్తున్నాము బ్రైడల్ వెల్ ఫాల్స్ ని. చూడండి చుట్టూ కొండలు, చెట్లు, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో చూడండి. కొంచెం జూమ్ ఇన్ చేద్దాము. ఇదిగోండి, ఇదే మనం మాట్లాడుతున్న బ్రైడల్ వెల్ ఫాల్స్. చిన్నగా రెయిన్బో లాగా కూడా మీకు గమనిస్తే కలర్స్ కనిపిస్తున్నాయి బాటమ్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్. సో డే 1 ఇలా ఎండ్ అయిపోయిందండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ అయిపోతుంది, ఇంకా రిటర్న్ అవుతున్నాము మేము. బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ చూసాము ఈ రోజు. డే 2 ఎలా ఉండబోతుంది ఏంటి కూడా చూద్దాము. మేము రిటర్న్ అవుతుంటే మీరు చూస్తున్నట్టయితే పక్కనే ఒక రివర్ లాగా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి. అందుకే క్యాప్చర్ చేశాను. అలా చెట్ల మధ్యలో పక్కనే ఒక వాటర్ బాడీ, ఆ పక్కనే రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉంటుంది చెప్పండి ఆ బ్యూటీ అసలు. అందుకే క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూస్తారు అని. డే 2 ఆఫ్ అవర్ ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ రోజు మారిపోసా గ్రోవ్ వెళ్దామని ప్లాన్ చేశాము. సో యోసెమిటీ నేషనల్ పార్క్ దగ్గర నుంచి మారిపోసా గ్రోవ్ వెళ్ళడానికి 2 hours పడుతుంది. అక్కడి నుంచి హైక్ చేయాల్సి ఉంటుంది. అది రౌండ్ ట్రిప్ అరౌండ్ 3 hours పడుతుంది. విత్ ఆద్య బేబీ కాబట్టి మేము కొంచెం బ్రేక్స్ తీసుకున్నా అప్రాక్సిమేట్ గా 4 hours పడుతుంది. సో చూద్దాము హైక్ ఎలా చేస్తున్నాము, ఆద్యతో ఎలా మేనేజ్ చేద్దాము, అవుతుందా లేదా సక్సెస్ఫుల్ గా అన్నది తెలుసుకోవాలంటే మాతో పాటు మీరు ట్రావెల్ చేయాల్సిందే ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, వైల్డ్ ఫైర్ కి కాలిపోయిన చెట్లన్నీ కూడాను లిటరలీ స్టెమ్స్ మాత్రమే మిగిలి మొత్తం ఆకులన్నీ కూడాను పోయి ఎలా ఉన్నాయో చూడటానికి. చాలా ట్రీస్ ఉన్నాయి అలాగా. ఇప్పుడే ఇలా ఆగేమండి, కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి. వెళ్లాల్సిన హైట్ వచ్చి 6700 feet హైట్ లో మేము వెళ్తున్నది. సో కొంచెం అనీజీనెస్ అనిపించి బ్రేక్ తీసుకుందామని ఆగాము. ఒక 5 minutes లో మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాము. ఆద్య అయితే ఈ గ్యాప్ లో కూడా ఆడేసుకుంటుంది. తనకు ఒక స్టిక్ దొరికింది, సో ఆ స్టిక్ పట్టుకొని సాయిల్ లో అంతాను ఆడుకుంటుంది తను. స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ. ఇప్పుడు వచ్చి మనం విజిటర్స్ సెంటర్ కి వెళ్ళబోతున్నాము. అక్కడి నుంచి మనం హైక్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో అరౌండ్ 4 hours టైం పడుతుంది అనుకుంటున్నాం మేము. సో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చెట్టు తాలూకా ట్రంక్ లో ఉన్న పార్ట్ అండి, మనకి డిస్ప్లేకి పెట్టారు. ఈ ట్రీ వచ్చి 1149 లో పుట్టింది. ఆ తర్వాత 1580లో వైల్డ్ ఫైర్ ఏదో అవ్వటం వల్ల ఈ ట్రీకి ఇంజరీ అయిందంట ఆ ఫైర్ వల్ల. ఆ తర్వాత దాని నుంచి ఆ ఇంజరీ హీల్ చేసుకోవటానికి 117 years పట్టింది దానికి. ఆ తర్వాత అలా గ్రో అయ్యి ఫైనలీ 1954లో ఇది చనిపోయిందంట ఈ ట్రీ. సో ఈ స్టోరీ అంతా కూడాను వాళ్ళు ఆ ట్రంక్ మీద ఉన్న రింగ్స్ బట్టి చెప్పగలిగారంట. సో ఇది ఆ ట్రీ రింగ్స్ యొక్క స్టోరీ. ఇదంతా కూడాను ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఆద్యతో మన ఫస్ట్ హైక్ స్టార్ట్ చేసేసామండి. చూడాలి ఎంతసేపు పడుతుంది అన్నది. సో ఫార్ అయితే చాలా చాలా బాగున్నది ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నది ఈ ట్రీస్ మధ్యలో నడుస్తూ ఉంటే. మీరు గమనిస్తున్నట్టయితే చాలా మంది వస్తున్నారండి హైక్ కి. చాలా మంది రిటర్న్ అయిపోతున్నారు, చాలా మంది మనలాగే స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎవరి సేఫ్ డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి ఓన్ పేస్ లో వాళ్ళు నడుస్తున్నారు. యాక్చువల్లీ స్టార్టింగ్ మేము కొంచెం కష్టపడ్డాము, చాలా స్టీప్ ఉండింది. ఆ తర్వాత నార్మల్ ప్లెయిన్ రోడ్ లా అనిపించింది. సో ఈజీగా నడవగలుగుతున్నాము ఇప్పుడు. సో మనం ఇప్పుడు వెళ్తున్న మారిపోసా గ్రోవ్ అన్నది దేనికి ఫేమస్ అంటే సుకోయా ట్రీస్ కి చాలా ఫేమస్ అండి. అవి చాలా జాయింట్ ట్రీస్. చూస్తున్నారా, డార్క్ బ్రౌన్ లో ఉన్న ఆ ట్రీస్ కోసమే నేను మాట్లాడుతున్నానండి. వాటినే సుకోయా ట్రీస్ అంటారు. అవి చాలా టాల్ ఉంటాయి, వాటి ట్రంక్ కూడా చాలా చాలా లావుగా ఉంటుంది. ఆ ట్రీస్ ఇంకా చాలా ఉండబోతున్నాయి మనం వెళ్ళే ప్లేస్ లో. సో అక్కడ ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరు కూడా చూస్తారు కదా. ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చామండి. మనకి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ ఏరియాస్ లాగా ఉన్నాయి, అలాగే ఒక షేడ్ కూడా ఉన్నది. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము.
ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఈ సైన్ బోర్డ్ మీద ఉన్నది మనం వెళ్ళాల్సిన ట్రైల్ అటే ఉన్నది. ఎందుకంటే మనం గ్రిజ్లీ జైంట్ ట్రీ చూడటానికి వెళ్ళబోతున్నాము. అదే వరల్డ్స్ లార్జెస్ట్ ట్రీ. సో అది ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉండబోతుందో మనం వెళ్ళి చూడాల్సిందే. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుదాము. చుట్టూ చూడండి అసలు ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఎంత గ్రీనరీ ఉంది. వావ్ అండి, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ మేము కూర్చున్నప్పుడే మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చి కూర్చొని స్నాక్స్ తింటున్నారండి. సో వాళ్ళ దగ్గర ఒక బేబీ బాయ్ ఉన్నాడు. వాళ్ళని చూసి ఆద్య పలకరించడం స్టార్ట్ చేసి చాలా కాన్వర్సేషన్స్ కలిపింది వాళ్ళతోని. హాయ్ బేబీ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ హాయ్ చెప్తూ ఉండింది. మేము రెస్ట్ తీసుకుంటున్న టైం అంతా తను ఎంజాయ్ చేస్తూ ఉండింది, హ్యాపీగాను అటు ఇటు నడుస్తూ. చూస్తున్నారు కదా, హాయ్ బేబీ అంటూ ఆ బేబీ బాయ్ కి హాయ్ చెప్తూనే ఉన్నది. చూడండి, ఇన్ని రకాల ట్రీస్ మధ్యలో మనకి సుక్వోయా ట్రీ ఒక్కటి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత టాల్ గా, ఎంత లావుగా కనిపిస్తున్నదో. ఆ ట్రంక్ చూడండి, డార్క్ బ్రౌన్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇన్ని టాల్ ట్రీస్ మధ్యలో అవి ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు వెరైటీ ఆఫ్ ట్రీస్ మధ్యలో సుక్వోయా ట్రీస్ చూస్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం అన్ని సుక్వోయా ట్రీసే ఉంటాయండి. అది ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి అక్కడికి వెళ్ళటానికి. ఈ ట్రీ చూడండి, పక్క నుంచి నడుస్తుంటే అసలు దాని దగ్గర మనం లిల్లీ పుట్స్ లా ఉంటాము. అసలు చూడండి, అసలు ఎంత లావుగా ఉందో. ఆ డయామీటర్ ఆఫ్ దట్ ట్రంక్ అసలు చాలా థిక్ గా ఉన్నది. ట్రీ కూడా హైట్ చూడండి ఎంత టాల్ గా ఉన్నదో. ఇక్కడ చూడండి, ఈ ట్రీస్ బాటమ్ లో ఎంత థిక్ గా ఉన్నాయో. అసలు చూస్తుంటే ఒక్కొక్కటి చాలా జాయింట్ గా అనిపిస్తుంది నాకు. దాని దగ్గర నిజంగానే నాకు ఆ ట్రీ పక్కన నడుస్తుంటే పక్కన లిల్లీ పుట్స్ నడుస్తున్న ఫీలింగే వస్తుందండి. అంత టాల్ ట్రీస్, అంత జాయింట్ ఉంటే. మనం ఇప్పుడు 0.3 miles లో గ్రిజ్లీ జాయింట్ ట్రీ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. అసలు ఈ ట్రీ అంత స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారేమో మీరు. ఇది ఆల్మోస్ట్ 1900 నుంచి 2400 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఇది. సో అంత ఓల్డ్ ట్రీ, అండ్ ఆల్సో వరల్డ్ లో 25th లార్జెస్ట్ ట్రీ అంట ఇది. సో ఒక్కసారి ఊహించుకొని, అంత ఓల్డ్ ట్రీని మనం మీట్ అవబోతున్నాము అంటే అసలు ఆ ఎక్సైట్మెంట్ అసలు నేను చెప్పలేను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఈ సుక్వోయా ట్రీస్ ఎలా పెరుగుతాయి అన్నది ఇక్కడ నేను చదివి నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి. మీరు కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఈ స్టోరీ. అసలు ఒక సుక్వోయా ట్రీలోని థౌజండ్స్ ఆఫ్ కోన్స్ ఉంటాయంట. ఆ కోన్స్ లోపల సీడ్స్ ఉంటాయంట. సో ఈ సీడ్స్ ని రకరకాల యానిమల్స్ అంటే స్క్విరల్స్ కానీ లేకపోతే బీటిల్స్ కానీ బ్రేక్ చేసి సీడ్స్ ని బయటకు వచ్చేలా చేస్తాయి. వాటి ఫుడ్ తినే ప్రయత్నంలో సీడ్స్ ని బయటకు వచ్చేలా చేస్తాయి. సో దాని వల్ల సీడ్స్ అన్నవి బయటకు వచ్చి, అండ్ అలాగే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము ఎకో బ్యాలెన్స్ కోసం ట్రీస్ వైల్డ్ ఫైర్ అన్నది ఎకో బ్యాలెన్స్ కోసం కూడా చేస్తారు అని చెప్పి. అది ఎందుకు అంటే టూ మెనీ ట్రీస్ ఉండటం వల్ల సన్లైట్ అన్నది కిందకి రాదు. సో కొత్త ట్రీస్ గ్రో అయ్యే అవకాశం లేదు. అందుకని చెప్పి ఈ వైల్డ్ ఫైర్స్ అవుతూ ఉండటం వల్ల కొత్త ట్రీస్ కి సన్లైట్ అంది అవి చక్కగా పెరిగే అవకాశం దొరుకుతుంది. సో మోర్ ఓవర్ ఈ యోసెమిటీ నేషనల్ పార్క్ ఇలా గ్రో అవుతూనే ఉండటానికి కారణం ఇంత పెద్ద స్టోరీ ఉన్నదండి. నాకైతే చదవగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీకు కూడా తెలియాలి అని చెప్పి మీకు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్న ట్రీ అదే గ్రిజ్లీ జాయింట్ ట్రీ కోసం ఉన్న స్టోరీ అండి. అసలు ఆ ట్రీ ఎంత హైట్ ఉంటుంది, దాని డయామీటర్ ఎంత, దాని బ్రాంచెస్ ఎంత విడ్త్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ రాశారు. వచ్చేసామండి. ఇందాకటి నుంచి గ్రిజ్లీ జైంట్ అంటున్నాను కదా, ఆ ట్రీ దగ్గరకే వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ ట్రీయే గ్రిజ్లీ జాయింట్ ట్రీ. దాని ఒక బ్రాంచ్ అంటే లీస్ట్ విడ్త్ వచ్చి 2 feet అంటండి. అంత లావుగా ఉంటుందంట ఒక బ్రాంచ్ తనది. అండ్ ఎంత పొడుగున్నదో చూడండి. అలాగే ఈ ట్రీ యొక్క వాల్యూమ్ ఆల్మోస్ట్ 34,000 cubic feet ఉన్నదండి. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ ట్రీ ఎంత పెద్దది అన్నది. పక్కన ఉన్న ట్రీస్ తో కంపేర్ చేస్తే దాని ట్రంక్ అప్పుడు తెలుస్తుందండి ఆ డిఫరెన్స్ ఇంకా క్లియర్ గా మీకు. సో కాసేపు ఆ ట్రీ దగ్గర టైం స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామండి.
మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ట్రీలోనే టనల్ ఉన్నది, ఒక చిన్న టనల్ ఉన్నది ట్రీ ట్రంక్ లోనే. సో ఒకసారి ఊహించుకోండి ఆ ట్రీ ఎలా ఉండబోతున్నదో. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. ఆద్య అయితే ఆ స్టిక్ వదలట్లేదండి, తను పిక్ చేసిన స్టిక్ ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నది చాలా జాగ్రత్తగాను. వచ్చేసామండి ఆ ట్రీ ట్రంక్ దగ్గరికి, టనల్ ఉన్న ట్రీ దగ్గరికి వచ్చేసాము. అందులో నుంచి నడిచి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్ ఉన్నదండి. ట్రీలో టనల్ అంటే అసలు చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. అయిపోయిందండి. మనం మారిపోసా గ్రోవ్ లో కవర్ చేయాల్సిన చూడాల్సిన బ్యూటీస్ అన్ని కూడా చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వ్యూ పాయింట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నది. అసలు దేనికవే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయండి. అసలు ఎంత గ్రీనరీ ఉన్నది, చుట్టూ కొండలు, కొండల్లో చెట్లు, అసలు చాలా బాగుందండి. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ ప్లేస్ కి రావటం వల్ల. ఈ వ్యూ పాయింట్ కి అయితే నిన్ననే వద్దాం అనుకున్నామండి, కాకపోతే రిటర్న్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోవటం వల్ల ఈ రోజు కవర్ చేస్తున్నాం ఈ వ్యూ పాయింట్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, కొండల మీద చెట్లు, కిందన చెట్లు, గ్రీనరీ. వావ్ అంటే వావ్, అసలు చాలా చాలా బాగున్నది. సో ఇదండి డే 2, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడగలిగాం మనం. డే 3 ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ రోజు యోసెమిటీ వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చాము. మీరు చూస్తున్నవే యోసెమిటీ వాటర్ ఫాల్స్. ఇక్కడ బోత్ అప్పర్ అండ్ లోవర్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి మనకి. మనం ఇంకొంచెం దగ్గరగా వెళ్తే ఓన్లీ లోవర్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మనం ఈ రోజు లోవర్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, ఇదే మనం మాట్లాడుతున్న లోవర్ యోసెమిటీ వాటర్ ఫాల్స్. ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. అలా దగ్గరికి వెళ్లే కొద్ది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. ఆ ట్రీస్ మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్ కోసం పెట్టారండి. స్ప్రింగ్ లో ఎలా ఉంటుంది, సమ్మర్ లో ఎలా ఉంటుంది, అలా సీజన్ టు సీజన్ ఈ వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుంది మనకి అనేది ఇక్కడ పెట్టారు. మీరు అది చూడొచ్చు ఇక్కడ. ఇదేనండి లోవర్ యోసెమిటీ వాటర్ ఫాల్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో చూడండి. అలా వాటర్ ఫాల్ పడుతూ ఉంటే అసలు చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా. చాలా సేపు ఇక్కడే కూర్చుందాం అనుకుంటున్నాము. చాలా బ్యూటిఫుల్ గా, చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నంత సేపు కూడాను. సో డే 3 ఆఫ్ అవర్ ట్రావెల్ అయిపోయిందండి. రేపు ఏం చూడబోతున్నాము ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను. డే 4 ఆఫ్ అవర్ ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందండి. గ్లేషియర్ పాయింట్ కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్ ఇక్కడ మన యోసెమిటీ నేషనల్ పార్క్ లోని. చాలా చాలా అందంగా ఉండబోతుందండి వ్యూ. ఇక్కడ మీరు చూస్తారు కదా, అసలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఏ వ్యూ పాయింట్ కి ఆ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ కూడా చేయలేము. దేనికవే చాలా డిఫరెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. మనం గ్లేషియర్ పాయింట్ దగ్గర నించొని చూస్తే మనకి హాఫ్ డోమ్ కనిపిస్తుంది, అలాగే యోసెమిటీ వ్యాలీ కనిపిస్తుంది, అలాగే యోసెమిటీ ఫాల్స్ కూడా కనిపిస్తాయండి. మీకు ఇన్ డీటెయిల్ ప్రతిదీ జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి యోసెమిటీ వ్యాలీ. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపించబోతుందో. ఆ కొండల మధ్యలో కిందన గ్రీనరీ, అది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నేచర్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు. చూడండి చాలా చాలా అందంగా ఉన్నది. మనకి ఇప్పుడు రైట్ సైడ్ అన్నిటికన్నా పొడుగ్గా కనిపిస్తున్నదే హాఫ్ డోమ్ అండి. ఇంతవరకు చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా, సో మీరు కూడా ఈజీగానే ఐడెంటిఫై చేసేసి ఉంటారు, అదే హాఫ్ డోమ్. ఇప్పుడు అలాగే పక్కనే మనకి యోసెమిటీ ఫాల్స్ కూడా కనిపించబోతున్నాయి. అవి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. కిందనంతా కూడాను యోసెమిటీ వ్యాలీ అండి.
అలాగే ఆ మిగిలిన కొండలు అవి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అసలు ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఇదిగోండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదే నేను చెప్తున్న యోసెమిటే ఫాల్స్. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, అంత దూరం నుంచి కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకొకసారి ఈ వ్యూ అంతా మీకు చూపించాలి అనిపించిందండి, అందుకే మొత్తం ఇంకొకసారి చూపిస్తున్నా మీకు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి, నాకైతే చాలా నచ్చింది. ప్రతి వ్యూ పాయింట్, ప్రతి ప్లేస్ చాలా అందంగా ఉంది. నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పాను కదా, అదే అనిపిస్తుంది ప్రతి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇదేనండి మా యోసెమిటే ట్రిప్ అండ్ ట్రావెల్. మేము చూసిన ప్రతి ప్లేస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి. మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి ఎలా ఉంటుంది, అసలు ఏంటి అన్నది మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బై బై.